ఇప్పుడు మనం హైదరాబాద్ బుక్ ఫెయిర్లో జై భారత్ పబ్లికేషన్స్లో ఉన్నాము. ఇక్కడ రజనీ గారు ఉన్నారు. వాళ్ళ పబ్లికేషన్లో ఎలాంటి బుక్స్ చదువుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రజనీ గారు ఎట్లా ఉందండి? హలో అండి. చాలా ఈ రెస్పాన్స్ ఏంటంటే గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ స్టాల్ అనేది మనం కంటిన్యూస్గా పెడుతున్నాము. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే విజయవారం పత్రిక మొదటి నుంచి 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పత్రిక. దాన్ని బేస్ చేసుకుని చాలామంది అభిమానులు, ఆడుకోరు అభిమానులు ఇప్పటికి కూడా విజయవారం పాత సంచికలు తీసుకోవడానికి ఎగబడి వస్తున్నారు. తర్వాత రమణమూర్తి గారి రైటింగ్స్లో పుస్తకాలే మెజారిటీ పుస్తకాలు ఉన్నాయి. ఎక్కడా లేనటువంటిది, ఎవరు రాయనటువంటి పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. ఉదాహరణకి అందులో ఏమేమి పుస్తకాలు బెస్ట్ సెల్లింగ్ ఉన్నాయి? ఇప్పుడు ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ స్పెషల్ అంటే దాక్షాయిని వేలాయుధన్ అండి. ఆమె అంబేద్కర్ గారితో పాటుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటుగా ఈమె రాజ్యాంగ నిర్మాణ సభలో పాల్గొన్నటువంటి ఏకైక దళిత మహిళ. ఈమె అత్యంత వివక్షకి గురైనటువంటి కేరళ రాష్ట్రం నుంచి ఆమె పార్లమెంట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికవడము, అంతమందితో కలిసి హేమి లాంటి నాయకులతో కలిసి పనిచేయడము అనేది మనం ఊహించలేం. అది ఆమె చరిత్ర చదివినప్పుడు చాలా దిగ్భ్రాంతికి మనం లోనయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈమె మొట్టమొదటిసారిగా జై భారత్ పబ్లికేషన్స్ నుంచి విజయవారం రమణమూర్తి గారు ఆయన కళ నుంచి జాలువారినటువంటి అక్షరాలు ఇవి. ఇది అద్భుతమైనటువంటి పుస్తకము. ఇది మొత్తం ఆల్మోస్ట్ అంటే ఈ బుక్ ఫెయిర్లో ఆల్మోస్ట్ మెజారిటీ స్టాల్స్లో ఈ పుస్తకం అనేది ఉంది. చాలా అత్యంత సంచలనం సృష్టించినటువంటి పుస్తకము. మీకు చాలా మంచి రివ్యూస్ కూడా వచ్చినటువంటి పుస్తకం. ఎన్ని కాపీలు అమ్ముడు? ఇక్కడ ఇప్పటికీ మా స్టాల్లోనే 150 కాపీలు పైన పోయాయండి. ఓన్లీ జై భారత్ ఈ 4 days నుంచి జై భారత్ పబ్లికేషన్ స్టాల్లోనే. ఇంకా అది కాకుండా మిగతా స్టాల్స్లో లెక్క కూడా తేలాల్సి ఉంది. ఈ ఒక్క స్టాల్లో మాత్రమే. అది కాకుండా బయట ఆల్మోస్ట్ అంటే 1000 కాపీలకు పైన ఇప్పుడు మార్కెట్లో ఉంది. అంటే ఇది రిలీజ్ అయిన 4-5 నెలల్లోనే విస్తారంగా మార్కెట్లోకి వెళ్తున్నటువంటి పుస్తకము. ఇవి కాకుండా బీబీ అబ్దుల్ అటువంటిది కూడా, బీబీ అబ్దుల్ పుస్తకం కూడా భారతదేశంలో ఇది ఆమె గాంధీ గారితో పాటు కలిసి హిందూ ముస్లిం ఐక్యతకి కృషి చేసినటువంటి మహిళ. ఈమె చరిత్రని ఎవరూ వెలికితీయలే. మొట్టమొదటిసారి ఏ భారతీయ భాషలో కూడా ఇంకే భాషలో కూడా రాలా. అటువంటిది మొట్టమొదటిసారి ఇది జై భారత్ పబ్లికేషన్ నుంచి తీసుకొచ్చాము. దీంతో పాటుగా అష్ఫక్ బిస్మిల్లా అద్భుత అమరగాథ అనేది కూడా ఓన్లీ మేము మాత్రమే తీసుకొచ్చామండి. ఇది ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో సర్దార్ ఉద్దమ్ సింగ్ సినిమా వచ్చింది. ఉద్దమ్ సింగ్ది కూడా మేము ఎప్పుడో 2016-17 పీరియడ్లోనే పులి అడుగుల జాడల పేరుతో ఆయన జీవిత చరిత్రను సమగ్రంగా తీసుకొచ్చాం జై భారత్ పబ్లికేషన్ నుంచి. ఇవే కాదు, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉండే పుస్తకాలు, తర్వాత అంటే కనీసం 22 పుస్తకాలు కుల అసమానతలకి. అంబేద్కర్ గారు ఏదైతే జెండా పట్టుకున్నారో, ఆయన కుల నిర్మూలన కోసం ఏదైతే ఆయన అహర్నిశలు కష్టించారో దానికి కొనసాగింపుగా మేము కుల అసమానతలకి వ్యతిరేకంగా 22 పుస్తకాలు జై భారత్ పబ్లికేషన్స్ నుంచి తీసుకొచ్చాం. అలాగే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు అరికట్టడానికి మగవాళ్ళు మారాలి అనేది జై భారత్ నుంచి అత్యంత అద్భుతమైన డాక్యుమెంట్ తీసుకొచ్చాం. తర్వాత అంటే ఏ ఉద్యమం చూసినా ప్రపంచంలో ద్వేషం ప్రాతిపదికగా నడుస్తుంది. అట్లా కాకుండా ప్రేమగా, అంటే ఇలాగా ఒక విద్యాలయాలు పెట్టడం ద్వారా, ఒక గుళ్ళు స్థాపించడం ద్వారా కూడా సంస్కరణలు తేవచ్చు అనేది ఆయన ప్రూవ్ చేసిన వ్యక్తి నారాయణ గురు అనేది కూడా మేము ఎన్బిటి వాళ్ళు తెచ్చారు కానీ అది చాలా చిన్న పుస్తకం. ఇది సమగ్రంగా తెచ్చినటువంటి పుస్తకం అండి. ఇది మనం ఆశ్చర్యపోతాం. అంటే ఈయన మాట్లాడని అంశం అంటూ లేదు. అంటే ఎవరైనా కింది కులస్తులు వాళ్ళు ముందుకెళ్ళాలి అని అంటే వాళ్ళు విద్యావంతులై ఉండాలి, పారిశ్రామికంగా ఎదిగి ఉండాలి, ఒకే కులం ఒకే మతం అని చాటి చెప్పినటువంటి మహనీయుడు నారాయణ గురు పుస్తకం తీసుకొచ్చాము. అలాగే రీసెంట్గా వచ్చినటువంటి వైతాళికుడు అంబేద్కర్ అండి. ఇది మదిలిమాయే రాసినటువంటిది, సురమౌళి గారి అనువాదము. ఈ పుస్తకం కూడా చాలా సెన్సేషనల్గా ఉన్నటువంటి పుస్తకం, చాలా అద్భుతమైనటువంటి పుస్తకము. ఎప్పుడో వచ్చినటువంటిది. ఇది కులం గురించి ఎవరైనా స్టడీ చేయాలి అని అంటే, సమగ్రంగా స్టడీ చేయాలి అని అంటే, ఇది కులం ఎప్పుడు పుట్టింది, కుల వ్యతిరేక పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది అనేది మొదటి నుంచి వేదాలు, ఉపనిషత్తులు, కబీరు దగ్గర నుంచి దయానంద సరస్వతి చేసినటువంటి పోరాటం దగ్గర నుంచి అంబేద్కర్, నారాయణ గురు, గాంధీ, లోహ్య, పెరియారు, సాహు వీళ్ళందరూ చేసిన పోరాటాల గురించి తెలిపేటువంటి పుస్తకం. ఇలాగా విశిష్టమైనటువంటి పుస్తకాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి.
జై భారత్ పబ్లికేషన్ అధినేత రమణమూర్తి గారు ఆయన రాసిన రచనలు ఏంటి, ఎలా ఉన్నాయి, దాని గురించి చెప్తారు? ఇవన్నీ మెజారిటీ రచనలు రమణమూర్తి గారు రాసినటువంటిదే అండి. రమణమూర్తి గారు విజయవాడము ఎడిటర్గా ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చాలామందికి నిద్రలేని రాత్రులు గడిపినటువంటి అక్షరాలు అవి విజయవారం అనేది. ఈరోజు కూడా మీరు ఇక్కడ గమనిస్తే కనుక విజయవారము వందల ఇష్యూస్ ఈరోజు బుక్ ఫెయిర్లో కేవలం ఈ పత్రిక కోసము వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నక్సలైట్ ఉద్యమం మీద కేవలం 1 monthలో మొత్తం చరిత్ర అంతా తీసుకొచ్చి మనం చూపించాము. ఇది బురిడి బాబా మీద ఎవరికి గట్స్ ఉన్నాయి, 45 ధారావాహికలుగా సెక్స్ ఆరోపణల దుమానం అనేది అదొక ఇష్యూ. అలాగే ప్రతి ఒక్క అంశాన్ని వీరప్పనికి సంబంధించి, బాణామతికి సంబంధించి, ఎవరి సావర్కర్ అని ప్రశ్నించి ఆయన నిజంగా మహాత్ముడి అంతకడా లేకపోతే మహా విప్లవకారుడా అని ప్రశ్నించిన గట్స్ ఉన్నటువంటి మ్యాగజైన్ అది. ఆయన కలం నుంచి వస్తున్నటువంటి అక్షరాలే మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యం అంటే. థ్యాంక్ యూ. భాషలో గట్టి పునాది కోసం అక్షరాభ్యాస్. సో అక్షరాలను దిద్దుతూ చదువుతూ దిద్దుతూ దాంట్లో పర్ఫెక్ట్గా రాయడానికి, చదవడానికి ఫస్ట్ ఇది 3 partsలు ఉంటుంది. ఒకటేమో ఆ బేసిక్ అక్షరాల నుండి మొదలవుతుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇది తెలుగు స్లేట్స్ అంటే ఇది హిందీ స్లేట్స్. నెక్స్ట్ ఇది ముందుంది చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ ఈ ముందుంది. సో ఇక్కడ అక్షరాలు వాళ్ళు రాయడం అంటే దాంట్లో ఉన్న గ్రూప్స్ ఏదైతుందో వాళ్ళకి ఈజీగా మూమెంట్ గురించి ఈ డెప్త్ అనేది ఇది వర్కౌట్ చేసింది. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఇష్టం పెరుగుతుంది, భాష నేర్చుకోవాలన్న ఇష్టం. సో ఈ తెలుగు స్లేట్స్ అక్షరాలతో మొదలవుతుంది. అచ్చులు ముందు, అచ్చులు, హల్లులు, ఒత్తులు, గుణింతపు గుర్తులు. నెక్స్ట్ ఇవి గుణింతాలు. సో ఇది కాని గుణింతం నుండి మొదలైతే క్ష వరకు ఇదే విధంగా హిందీ స్లేట్స్ ఉంటాయి. సో ఇట్లా భారతదేశంలో 15 లాంగ్వేజెస్లో ఈ అక్షరాభ్యాస్ స్లేట్స్ అవైలబుల్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఇంగ్లీష్. ఇది ఎటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది? ఇది చిన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ స్టేజ్లో వాళ్ళకు ఈ అక్షరాభ్యాస్ స్లేట్స్ మీద అంటే మేము యాక్చువల్గా నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్లో ఎక్స్పెరిమెంట్ చేసినాము. పిల్లలు పర్ఫెక్ట్గా రాయగలుగుతున్నారు దీంతో. సో వాళ్ళకి ఏంటంటే ఇది దిద్దడము ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా వాళ్ళంతటా వాళ్ళే దిద్దుతారు, వాళ్ళు పర్ఫెక్ట్గా దిద్దగలుగుతున్నారు కూడా. అండ్ దీంతో పాటు ఒక హ్యాండ్ రైటింగ్ బుక్ వస్తుంది. ఇది ఉంది కదా, ఇది 3 లాంగ్వేజ్ హ్యాండ్ రైటింగ్ బుక్ వస్తుంది. అంటే ఇది అక్షరంతో మొదలవుతుంది. ఫస్ట్ ఇది అక్షరంతో మొదలై చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ తర్వాత సెంటెన్సెస్. సో ఇది 3 లాంగ్వేజెస్లో ఉంటాయి. ఇది హిందీ, నెక్స్ట్ తర్వాత ఇది ఇంగ్లీష్. ఇప్పుడు హిందీ, తెలుగు ఏది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? 3 భాషలు నేర్పిస్తున్నాం. వచ్చిన వాళ్ళు అంటే పిల్లల మీద డిపెండ్ అయి ఉంటుంది, పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఇక్కడ మీరు చూసిన వాళ్ళలో స్టాల్కి వచ్చిన వాళ్ళు అయితే ఎక్కువ ఇంగ్లీష్ తీసుకుంటారు. సో ఇది ఫౌండేషన్ బుక్, అక్షరాలతో మొదలవుతుంది. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తర్వాత కొన్ని గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లు, తర్వాత పంచతంత్ర స్టోరీస్ కొన్ని, ఇంకోటి అక్షరాలు ఎట్లా పలకాలనేది, మళ్ళీ తర్వాత అసలు అవసరం ఉన్నాయి, పిల్లలకు అవసరం ఉన్నాయి, వాట్ ఈస్ దిస్ ఇట్లాంటివి. కనీసం ఓ దెబ్బ తాకితే ఎక్కడ తాకింది, ఏ పాటలో తాకింది అని చెప్పడానికి. అండ్ ఇవి చిన్న చిన్నవి వాళ్ళకి అవసరం ఉన్నాయి. మాట్లాడడం అంటే తెలవాలి, భాషలో ఇది ఏమంటారు అనేది తెలవాలి. సో ఇది జనరల్ బుక్, దీంతో వాళ్ళకు లాట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇది అన్ని భాషలలో ఉంది. ఈ ఫౌండేషన్ బుక్ కూడా అన్ని లాంగ్వేజెస్లో, నేను అన్న 15 లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. అంటే ఇది 3 లాంగ్వేజెస్లో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ నోటీస్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సో ఇది ఉంది కదా, ఇది నృత్యం 3 లాంగ్వేజ్లో ఉంటుంది. ఇట్లనే వేరే లాంగ్వేజ్లో కూడా ఇట్లనే ఉంటుంది అన్నట్టు. భూమి ఇక్కడ. సో వాళ్ళకంటే ఇది నెమలంటే పీకాక్ అనే అంటున్నారు కదా. సో ఇట్ డిపెండ్స్, పేరెంట్స్ అంటే ఇక్కడ మీరు అన్నది ఇంగ్లీష్ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ పిల్లలకు తెలుగు పర్ఫెక్ట్గా నేర్పిస్తే, అంటే
ప్రీ ప్రైమరీ స్టేజ్లోనే పర్ఫెక్ట్గా నేర్పిస్తే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తెలుగు అనగానే 4 పీరియడ్లు పెట్టడము, వీక్లో మొత్తం అన్ని డేస్ తెలుగు నేర్పియట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యేసరికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, కొందరు పిల్లలకు తెలుగే ఇంట్రెస్ట్ ఉంటుంది, తెలుగు హిందీ అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎట్లా అంటే అది స్కూల్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేసే విధానాన్ని బట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీ ప్రైమరీ స్టేజ్లోనే వాళ్ళకి ఆ పర్ఫెక్షన్ నేర్పిస్తే అక్షరాలలో పునాది పడితే ఇంకా చదవగలరు, రాయగలరు. ఇంకా తర్వాత వాళ్ళ ఈ బేసిక్స్ నేర్చుకుంటే నిలిపి చాలా బాగా రాయగలుగుతారు, రిజల్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. బుక్ ఫేర్ అనే దాంట్లోనే చెత్త ఇంగ్లీష్ ఉంది అంటే మీన్స్ అంటే ఫేర్ అనేది పుస్తక ప్రదర్శనశాలని పెట్టచ్చుగా. అంటే ఇంగ్లీష్ అనేది ఎంత దూరం అంటే ఎస్పెషల్లీ అదేంటంటే అయితే ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ అవసరమే, దేశ భాష హిందీ అవసరమే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా స్కూల్స్లో ప్రీ ప్రైమరీ స్టేజ్లో వాళ్ళకి పర్ఫెక్ట్గా నేర్పించకపోవడంతో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ కావట్లేదు. నాకు నిజంగా అది రాయగలుగుతా, చదవగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. సో అదే మెయిన్గా తెలుగు అనేది కింద మనము ఏదో సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడమే అందుకు. సో అదే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ స్లేట్స్ ఉన్నాయి, మదర్ టంగ్ నేషనల్ లాంగ్వేజ్, అది ఒకసారి మన లాంగ్వేజ్ స్లేట్స్ పెట్టాల్సిన స్థితికి వచ్చాం. ఇది అంటే దాంతో అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు నేను కొంతమంది పిల్లల్ని చూసిన, ఇప్పుడు ఈ అనేది ఉంది కదా, మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇట్లా తలకట్టిస్తాము, ఇక్కడ నుండి కిందికి పోయి ఇట్లా వస్తుంది. అయితే కొందరు ఏం చేస్తారంటే ఇది ఇట్లా పెట్టి 8 లాగా రాస్తారు, కొందరేమో ఈ పై నుండి కిందికి రాస్తారు. సో కనీసం వాళ్ళకు ఎక్కడ ఎండ్ చేయాలనేది కూడా తెలియదు, ఎందుకంటే టీచర్స్కే తెలియదు ఫస్ట్. అయితే అందు గురించి దాంతో పాటు ఇది కూడా ఇస్తున్నాము. సో ప్రైమరీస్ నుంచే మొదలు పెడుతున్నారు, రాసుకోండి అంతే, ఏదో గీకుతారు ఇంట్లో కూడా. సో ఈవెన్ మీరు ఇప్పుడు చూస్తారు అనేది వాళ్ళకే తెలియదు, ఫస్ట్ పైన కిందన ఏం తెలియదు, ఇక్కడ స్టార్ట్ అని అందు గురించి రాయాల్సి వచ్చింది. సో బేస్డ్ ఆన్ మేము పిల్లలను టీచర్స్ని చూసి స్టార్ట్ ఇక్కడ ఎండ్, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇట్లా పోవాలి, మళ్ళీ ఇట్లా పోవాలనేది ఈ రెడ్ ఆరోస్ ఉన్నాయి కదా, ఇవి గైడ్ చేస్తాయి అన్నట్టు పిల్లల్ని. మా వశిష్ట 360 స్టాల్లో ఎక్కువగా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ని మేము తీసుకొచ్చాము. ఎందుకనంటే ఇక్కడ ఎక్కువగా లిటరేచర్కి సంబంధించినవి, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ బుక్స్, తర్వాత ఎక్కువగా తెలుగు లిటరేచర్కి సంబంధించిన బుక్సే ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది అశోక్ నగర్లో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండడం కోసము మేము ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి లిటరేచర్ని తీసుకురావడం జరిగింది. అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఆన్లైన్ ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్ పుస్తకాల కంటే కూడా ఈ హార్డ్ కాపీస్ని, హార్డ్ కవర్స్ని ఎక్కువ చదవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీక్ డేస్లో కంటే వీకెండ్స్లో, పబ్లిక్ హాలిడేస్లో చాలామంది విజిట్ చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది పుస్తకాలు చదవడానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. ఒకప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా సేల్స్ కూడా పెరుగుతున్నాయి. కాలంలో కూడా పుస్తకాలు ఎక్కువ పాఠకులు ఖచ్చితంగా పెరుగుతారు. ఎందుకనంటే ఆ పుస్తకంతోనే ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలక్క అనే దాన్ని బాగా వంట పట్టించుకున్నట్టున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ బుక్స్ కానీ, ఇంగ్లీష్ లిటరేచర్ కానీ చాలా ఎక్కువగా చదువుతున్నారు. ఏ స్టాల్లో చూసినా కానీ మనకి క్రౌడ్ బాగా తండోపతండాలుగా కనిపిస్తున్నారు. చాలా బాగుంది. బుక్స్ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి రైట్, మా బుక్స్ నేను వశిష్ట 360 బుక్ని, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఆథర్ని, ఒక 1 మిలియన్ కాపీస్ని 6 మిలియన్స్లో సెల్ చేశాము. దీని ప్రత్యేకత ఏంటి అని అంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఒక బుక్కి ఇన్ని రివ్యూస్, అంటే దాదాపుగా 15,000 మంది రివ్యూస్ రాశారు. 4.5 రేటింగ్స్తోని 15,000 మంది రివ్యూస్ రాశారు. అంటే ఒక తెలుగు బుక్ని చరిత్రలో ఇప్పటి వరకు ఆన్లైన్లో ఇన్ని రివ్యూస్ వచ్చిన బుక్, ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న బుక్ ఏది లేదు. 6 మంత్స్లో 1 మిలియన్ కాపీస్ సెల్ చేయడం అనేది ఇది వరల్డ్ రికార్డ్. తెలుగు ఒక రీజనల్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చి ఒక వరల్డ్ రికార్డ్ ఇది. అలాంటి ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. సాధారణమైనటువంటి మాసెస్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మంచి రీచ్ ఉంది పుస్తకానికి. అయితే నెక్స్ట్ ఏ బుక్ ప్లానింగ్?
మేము ఇంకా కంప్లీట్గా కూడా ఇంగ్లీష్ మీద తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెటీరియల్ మీదనే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకనంటే తెలంగాణలో ఎక్కువగా మనకి అన్ఎంప్లాయ్మెంటే ఎక్కువగా ఉంది కాబట్టి అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇప్పుడు ఏం చేసినా కానీ వాళ్ళు ప్రైవేట్ జాబ్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ కానీ ఏది చేసినా కానీ ఇంగ్లీష్ ఒకటి మేజర్ హర్డిల్గా ఉంటుంది అందరికి. కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, స్పోకెన్ ఇంగ్లీష్ మీద, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ మీద, IELTS మీద, సో ఇలాంటి టోఫెల్ GRE ఎగ్జామ్స్ రాసినా కానీ వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా లిటరేచర్ని తీసుకురావడం అని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. నేను 5 మంత్ల బయాలజికల్ సైన్స్ ఫ్యాకల్టీ. సో మాది కంప్లీట్గా 5 మంత్లో 3D కంటెంట్ అండి. సో ఇక్కడ కంప్లీట్గా మేము మా దగ్గర స్టేట్ సిలబస్ సంబంధించిన బుక్స్ 8th, 9th, 10th దాంట్లో కంప్లీట్ ఉన్న యాక్టివిటీస్ కానీ యానిమేషన్స్ చేసి మేము ఇక్కడ ప్రజెంట్ చేస్తామండి. సో ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఏమైతే కంటెంట్ ఉందో కంప్లీట్గా దాన్ని 3Dలో కానీ 2Dలో కానీ చేసి మేము కంప్లీట్ పిల్లలకి కాన్సెప్ట్ని అర్థమయ్యే రీతిలో వాళ్ళకి 3D ద్వారా చేసి చూపిస్తున్నాము. సో దీంట్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, సోషల్, లాంగ్వేజ్ తప్ప అన్ని సబ్జెక్టులో మనకు 3D కంటెంట్ ఉందండి. సో దీని ద్వారా పిల్లవాళ్ళకి ఏంటంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూపించడం వల్ల కాన్సెప్ట్ అనేది గుర్తుండిపోతుంది. ఒక్కసారి ఆ విజువల్ వాళ్ళైతే చూస్తున్నారో దాన్ని వాళ్ళు ఇమీడియట్గా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఫర్దర్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఏ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ, ఏ ఎగ్జామ్కైనా వాళ్ళు రెడీగా ఉంటారని నా యొక్క మనవి. ఈ కంటెంట్ కంప్లీట్గా మనము ఈ డిజిటల్ బోర్డు పైన చెప్తున్నామండి. ఈ డిజిటల్ బోర్డు ప్రత్యేకత ఏంటంటే మనం ఈ బోర్డు పైన నేను ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సోషల్ సబ్జెక్ట్ చెప్తున్నాను ఇక్కడ. సో సోషల్ స్టడీస్ అని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దీన్ని హైలైట్ చేసుకుంటూ నేను చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం ఈ డిజిటల్ బోర్డు వాడడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది. నేను ఏ కాన్సెప్ట్ చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను. సో నేను ఇది హైలైట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏముంది, ఇది ఏ ప్లేస్లో ఉంది, ఏ ఏరియాలో ఉంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది. సో కంప్లీట్గా నేను ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఏది వెస్ట్ ఉందా, ఈస్ట్ ఉందా, నార్త్ ఉందా, సౌత్ ఉందా డైరెక్షన్ చెప్పుకుంటూ నేను ప్రతిదీ ఇక్కడ ఈ బోర్డు డిజిటల్ బోర్డు వాడడం వల్ల, ఈ కలర్స్ డిఫరెంట్ కలర్స్ వాడడం వల్ల, ఇలా హైలైట్ చేయడం వల్ల చాలా పిల్లలకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. దీని వాళ్ళు యూజ్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలకి కాన్సెప్ట్ గుర్తుండిపోతుంది మెయిన్గా. సో ఇది ఒక డిజిటల్ బోర్డు యొక్క ప్రత్యేకత అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు ఇంద్రవేల్ రమేష్ అండి. నేను రైటర్, జర్నలిస్టు, ప్రధాన పత్రికల్లో పనిచేశా. ఆ తర్వాత ఈ BCC పబ్లికేషన్స్ దేవేంద్ర గౌడ్ సార్ సాయంతో నడుస్తున్న సార్ చైర్మన్, నేను ఈ పబ్లికేషన్స్కి ఇన్ఛార్జిని. ఈ పబ్లికేషన్ స్టార్ట్ చేసినాము. ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన తర్వాత, ABN నుంచి వచ్చిన తర్వాత ఈ పనిలో ఉన్నాం. కంటిన్యూగా 5 ఇయర్స్గా ఈ పుస్తకాలు రాయడము, రీసెర్చ్ చేయడం, పుస్తకాలు రాయడము, రాయించడము, వీటిని జనంలోకి తీసుకోవడం, ఈ పని చేస్తున్నామండి. ఇప్పుడు మన దగ్గర ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, దానికి రైటర్స్ ఎవరు చెప్తారు? మన పుస్తకాలు ఇప్పుడు నుంచి బుద్ధుడు నుంచి మొదలు పెట్టాము మేము. బుద్ధుడు అంబేద్కర్ నుంచి మొదలుపెట్టాము. మొదలుపెట్టి ఇప్పుడు చాకలైలమ్మ, సంచార జాతులు, ఇట్లా బ్రహ్మంగారు, ఈ పుస్తకాలన్నీ వేశాము. అయితే ఈ సంచార జాతులు అనే పుస్తకం మన స్టాల్లో మాత్రమే ఉంటుంది. ప్లస్ ఇప్పుడు తెలుగులో ఎక్కడ మార్కెట్లో మన పుస్తకం మందే ఉంది, BC పబ్లికేషన్ ఎక్కడా లేదు. అది ఇంగ్లీష్లో వచ్చిన 200 పేజీల ప్రాజెక్టు రిపోర్టు. దాంట్లో మనం 20 పేజీలను బ్రీఫ్ చేసేసినాము. ఆచార్య తిరుమలే గారు దాన్ని రాశారు, నేను దాన్ని తెలుగులోకి తెచ్చాను. రైటర్స్ ఎవరు? అదే దాన్ని తెలుగులో తెచ్చింది నేను. దాని ఇంగ్లీష్ ఒరిజినల్ ఆచార్య తిరుమలే గారు, ఢిల్లీ విశ్రాంత ఆచార్య. రైటర్స్ అంటే నేను నిజానికి అన్నిటికీ రాయమని బాధ్యత నాకు అప్పగించారు చైర్మన్ సారు. అయితే నేను కొన్ని సాధ్యమైనప్పుడు నేనే రాస్తున్నాను, సాధ్యం కానప్పుడు వేరే వాళ్ళతో కూడా రాయిస్తున్నాను. అయితే ఎక్కువ రచనలు నేనే చేశాను. బుక్ ఫేర్లో ఏది మంచి సెల్లింగ్ ఉంది, బెస్ట్ సెల్లింగ్ అంటే వీటిలో బ్రహ్మంగారి పుస్తకము, తర్వాత మన మండల పుస్తకము, తర్వాత మన సావిత్రిబాయి పుస్తకము, తర్వాత మన పెరియారు, సాహు మహారాజు, ఇట్లాంటి పుస్తకాలు బాగానే పోతున్నాయి. శివాజీ, ఇట్లాంటి పుస్తకాలు బాగానే పోతున్నాయి. తర్వాత నిన్న మేము సెకండ్ ప్రింట్ వేసాం. నిన్న మీటింగ్ పెట్టాము ఇక్కడ మా స్టాల్ తరఫున. సెకండ్ ప్రింటు BP మండలు, గాడ్గే బాబా, తర్వాత బ్రహ్మంగారు, ఇంకొక పుస్తకం శివాజీ, ఈ 4 పుస్తకాలు నేను మీటింగ్ పెట్టాం సెకండ్ ప్రింట్. అది కూడా విశేషం ఏంటంటే కరోనాకు ముందు బుక్ వేసాము. ఈ 2 ఇయర్స్లో కరోనా టైంలో ఇదంతా అలకొల్లని తెలిసిందే. ఈ కరోనా అయిన వెంటనే రెండో ప్రింట్ వచ్చినాయి. అవి నిన్న అది పాఠకుల గౌరవమే, పాఠకులని వాళ్ళనే గొప్పగా నేను ఫీల్. పాఠకులు గతంలో కరోనా కంటే ముందు తర్వాత చూసుకుంటే
సాహిత్యం మీద అభిమానం ఎట్లా ఉంది, పాఠకుల నుంచి స్పందన ఎట్లా ఉంది? స్పందన అంటే అదే ఒక నిరాశ నిస్పృహలు ప్రజలంతా ప్రపంచమంతా ఉన్నప్పటికీ కరోనా వల్ల, కానీ ఈ పుస్తకాల విషయంలో మాత్రం వాళ్ళ ప్రేమ ఏం చావలేదు. కాబట్టే ఇది నిరూపణ ఏంటంటే కరోనాకు జస్ట్ స్టార్ట్ అయినప్పుడు మేము పబ్లికేషన్ బుక్ వేస్తే ఈ 4 బుక్కులు కరోనా అయిన వెంటనే ఖాళీలు అయిపోయినాయి. నిన్న మళ్ళీ సెకండ్ ప్రింట్ రావాల్సి వచ్చింది. అంటే పుస్తకాలు చదువుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఇంకా తమ గురించి తాము ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకోసమే పుస్తకాల వైపు మళ్ళారు. అరే ఏందిరా ఈ ప్రపంచము ఏమవుతుంది అనేటట్టు తమలోకి తాము చూసుకుంటున్నారు. అందుకే బుక్స్ చదవడం కూడా పెరిగింది. అయితే ఆన్లైన్లో కొన్ని చదువుతున్నారు. ఇప్పుడు బుక్స్ ఈ 3-4 నెలల నుంచి ఫిజికల్ వచ్చింది కాబట్టి, వరల్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంటున్నారు. నమస్తే అండి, నా పేరు విశ్వక్సేనుడు వినోద్. నేను నువ్వు నేను రాజ్యాంగం అనే పుస్తక రచయితని. సాధారణంగా బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అనేది క్లైమ్ ఎట్లా పెట్టారు. సో కానీ రాజ్యాంగాన్ని ప్రజల భాషలో ఇప్పటిదాకా ఎందుకు తీసుకొని రాలేదని ఎవరూ ఆలోచించలేదన్నమాట. అక్కడ నుంచి పుట్టిన ఆలోచన ఇది. కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా నువ్వు నేను రాజ్యాంగం అనే పుస్తకాన్ని నేను 3 months బ్యాక్ రాయడం జరిగిందనమాట. సో ఈ 3 monthsలో మోర్ దాన్ 10,000 కాపీస్ సేల్ చేశామండి. దీని ప్రత్యేకత ఏంటండి? ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా మనం రాజ్యాంగాన్ని బయట ఎక్కడైనా పర్చేజ్ చేయాలి, చదవాలి అనుకున్నప్పుడు చూస్తే అందులో పదాలు కానీ అందులో వాడిన వాక్యాల సంక్లిష్టత దృష్ట్యా మనకేంటంటే బుర్రలు గిర్రన తిరుగుతాయి అన్నమాట. అయ్యో కామన్ మ్యాన్కి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది, కానీ వాడు పుస్తకం తీసిన తర్వాత చదవలేకపోతున్నాడు అనమాట. అంటే బాహుబలికి దీనికి ఎందుకు లింక్ చేస్తారు? సో బాహుబలి ఎందుకంటే ఒక సస్పెన్స్ పెట్టారు కదా, కట్టప్ప కిల్లు బాహుబలి అని. దాని గురించి ప్రజలు ఎంతో ఆలోచించారు, కానీ రాజ్యాంగం సామాన్యుల భాషలో ఎందుకు రాలేదని ఇప్పటిదాకా ఆలోచన కలిగించలేదన్నమాట. సో మనం పుస్తకంలో ఈ పుస్తకం ఎందుకు రాసామనేది ఆ బాహుబలి అట్లా తీసుకొని స్టార్ట్ చేసాము. ఎందుకంటే పిల్లలకి కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. ఈ పుస్తకంలో ఇంకా కాన్స్టిట్యూషనే కాకుండా మోర్ దాన్ కాన్స్టిట్యూషన్, పోలీసులు మనం అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, పోలీసులనే మనం ఎట్లా ఎదుర్కోవాలి, న్యాయస్థానాలు ఎన్ని రకాల న్యాయస్థానాలు ఉంటాయి, మనం న్యాయం కావాలంటే ఏం చేయాలి, లోక్ అదాలత్స్ ఏంటి, ఒక వస్తువు నాణ్యత లేకపోతే మనం ఎవరు కంప్లైంట్ చేయాలి, కన్జ్యూమర్ ఫోరం గురించి డిస్కస్ చేశాము. ఇలాంటివి మహిళా చట్టాలు, SC/ST అట్రాసిటీ యాక్ట్ కానీ ఇలాంటివన్నీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎట్లా ఉంటుంది, దాంట్లో కంప్లైంట్స్ ఎట్లా రేజ్ చేయాలి, ఇవన్నీ చెప్పాము. ఇందాకే మన స్టాల్లో వచ్చేసి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ పుస్తకం చూసి, సార్ నేను మెడికల్ ఇన్సూరెన్స్కి అప్లై చేశాను, 2 months నుంచి తిరుగుతున్నాను, నాకు ఇవ్వలేదు, ఏం చేయాలంటే వెంటనే కన్జ్యూమర్ ఫోరంలో ఒక హెల్ప్ లైన్లో కంప్లైంట్ చేయమని చెప్పాము. వెంటనే అతనికి ఫోన్ వచ్చింది, రిజిస్టర్ చేశారు, వెంటనే బ్యాంక్కి మెయిల్ వెళ్ళింది. అంటే ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది సార్. ఇది ఈ బుక్ 1-stop సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ లీగల్ ప్రాబ్లమ్స్ అని నేను చెప్పగలుగుతాను. డెఫినెట్గా ఇందులో ఈ పుస్తకం చదివిన పాఠకులు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, గృహిణులు ఎక్కువ చదివారనమాట. మనం మోటో కామన్ మ్యాన్కి చేరాలనే మోటో రీచ్ అయ్యాం మేము. మోర్ దాన్ 10,000 కాపీస్ వితిన్ 3 months. అంటే ఇప్పుడు సాధారణంగా ఏ పుస్తకమైనా 200కి మించి పోవు పుస్తకాలు, అలాంటిది మేము thousands of copies సేల్ చేశామంటే దీన్ని ఒక అచీవ్మెంట్గా భావిస్తున్నాం. రెస్పాన్స్ చాలా బాగుంది సార్, రెస్పాన్స్ చాలా బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దలు బాగా పర్చేజ్ చేస్తున్నారు. ఈ స్టాల్కి కానీ మన బుక్ ఫేర్ మొత్తం చూసుకున్నా ఈ పుస్తకం మాత్రమే ఎక్కువ సేల్స్ నడుస్తున్నాయి. ఒక్కొక్కరు 1000 కాపీస్ 500, 200 అలా బుక్ చేసుకుంటారు. ఇంతకుముందు నేను బేసిక్గా పోయెట్ని. నేను అంటే పోయెట్రీకి ప్రజలు ఎవరు గుర్తింపు లేదు, ప్రజలు ఎవరు చదవట్లేదనే ఉద్దేశంతో వాళ్ళకు ఉపయోగపడే పుస్తకాన్ని రాయాలి అనేసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది సార్. ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే పుస్తకాన్ని వేయించాము. కాంటెంపరీ రైటర్స్ 27 రైటర్స్తో ఈ బుక్ మేమే పబ్లిష్ చేసాము. ఇందులో నా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే, ప్రజలందరూ ఏదైనా విషయాన్ని ఒక కోణంలోనే చూస్తారు, దానికి ఇంకో కోణం ఉందని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకాన్ని మేము రిలీజ్ చేశాము. ఇందులో టాపిక్స్ కూడా కాంటెంపరీ టాపిక్సే ఉన్నాయని. ఈ బుక్ కూడా రిలీజ్ అయిన 24 hours ఒక 200 books దాకా సేల్ అయ్యాయి. నా ఏజ్ 30 years సార్. బేసిక్గా నేను సివిల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఆస్పిరెంట్ని. సో నేను చదువుతున్నప్పుడు, ఈ రాజ్యాంగాన్ని చదువుతున్నప్పుడు కాంప్లికేషన్స్ ఎలా ఫేస్ చేశానో దాన్ని ప్రజలు ఎందుకు ఫేస్ చేయాలి, సింపుల్ లాంగ్వేజ్లో ఉండొచ్చు కదా అనే ఆలోచన నుంచి పుట్టింది. సో కామన్ మ్యాన్ కోసం ఇలా రాయడం జరిగింది సార్. మనం ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉన్నాము. ఈ బుక్ ఫేర్లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి శంకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఇక్కడ ఎలా జరుగుతుంది బుక్ ఫేర్? బుక్ ఫేర్ చాలా బాగా జరుగుతుందండి. ఇది 34వ జాతీయ పుస్తక ప్రదర్శన. ఇది జాతీయ స్థాయిలో ఒక పెద్ద పుస్తక ప్రదర్శనగా
తీర్చిదిద్దబడింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఈ 10 రోజుల్లో 11 రోజుల్లో ఇక్కడికి సుమారు 10 లక్షల మంది ఈ యొక్క పుస్తక ప్రదర్శనకు హాజరవుతున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 18 నుంచి 28 వరకు ఈ యొక్క పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ఇప్పుడు స్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు కరోనా తర్వాత పరిస్థితుల్లో చూస్తే పాఠకులు ఎట్లా స్పందన ఎట్లా ఉంది? పుస్తకాలు కొనడం ఎట్లా ఉంది? కరోనా తర్వాత చాలా మంచి స్పందన ఉంది. కరోనా తర్వాత మనం ఊహించని విధంగా దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న పుస్తక ప్రదర్శన. అనేక రాష్ట్రాల్లో పుస్తక ప్రదర్శన జరగలేదు, గత 2 ఏళ్లుగా జరగలేదు. ఇప్పుడు కరోనా తర్వాత, కరోనా అనంతరం కూడా ఇవి అంతా మీరు చూస్తూనే ఉన్నారు. ఒక పెద్ద జాతరలాగా బ్రహ్మాండంగా వచ్చిపోతున్నటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వీళ్ళు కరోనా నిబంధనలు పాటిస్తున్నారు, మాస్కులు పెట్టుకుంటున్నారు, డిస్టెన్స్ పాటిస్తున్నారు, అవేర్నెస్ పెరిగింది. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చదువర్లు కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ నుంచి మీరు ప్రదర్శనకు పెట్టిన పుస్తకాలు ఎట్లా ఉంది? బెస్ట్ సెల్లింగ్ ఎట్లా ఉంది? బాగా ఉంది, బ్రహ్మాండ. సాహిత్య అకాడమీకి సంబంధించిన దాంట్లో తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కళలు, తెలంగాణకు సంబంధించిన మహనీయులు, తెలంగాణ సాహితీ యోధుల చరిత్రలు మొత్తం కూడా ఒక 100 పుస్తకాల వరకు నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నప్పుడు, గత చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని తీర్చిదిద్దారు. మంచి పుస్తకాలు ఉన్నాయి. పేరు? నా పేరు అమోల్ కుమార్ అండి. నేను అవునండి, అవును. ఏం చూసారు? ఇక్కడ జరిపించే కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. అది మన తెలంగాణ కల్చర్కు అద్దం పడుతూనే ఈనాటి తరానికి తెలంగాణ యాక్చువల్గా ఒక సామాన్యమైన స్టేట్ కాదు. ఇది ఒకప్పుడు ఊపిందని మనకు పెర్ని శివతాండవం నృత్యం ద్వారా మనకు తెలిసిపోతుంది. మనకు కూడా ఒక స్టేట్ డాన్స్ ఉంది అని పిల్లలకి ఇప్పుడు తెలియాలి. నాట్ ఓన్లీ ఫ్రమ్ టెక్స్ట్ బుక్, ఇలాంటి ప్రదర్శనలు జరుగుతూనే ఉండాలి. డిసెంబర్ అంటే సంవత్సరంలో ఒకసారి జరుగుతుంది. నేనైతే అంటున్నా 2 times జరగాలి. ఎందుకంటే ఈ తరం జనానికి ఇది చాలా అవసరం. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్ బికాజ్ ఇట్ షోకేసెస్ ద కల్చరల్ హెరిటేజ్ అండ్ ఇంటెలెక్చువల్ అవేకనింగ్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్. ఈ అక్షరాభ్యాసం అనే కొత్త ప్రోగ్రామ్ పెట్టారు, చాలా బాగుంది. అది బుక్స్ ద్వారా ఒక ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ జరుగుతుంది. తెలంగాణ అనే స్టేట్ మీద మన గౌరవం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ప్రైమ్ టుడే ఫర్ గ్యాదరింగ్ మీ. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు బుక్ ఫెయిర్లో ఉన్నాం. బుక్ ఫెయిర్లో తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్ గారు ఉన్నారు. ఇక్కడి పుస్తకాల్లో ఆయనకి ఏం నచ్చాయి, ఏంటి ఆయన అనుభవాలు తెలుసుకుందాం. రియాజ్ గారు నమస్తే. మీరు పుస్తక ప్రదర్శనకు వచ్చారు, ఎలాంటి పుస్తకాలు చూసారు, మీ అనుభవం చెప్పండి. అంటే వాస్తవంగా పుస్తకాలు అనేవి ఒక జ్ఞాన ప్రపంచాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందించే సాధనాలు, నాగరికతకు నడకలు నేర్పే విజ్ఞాన గనులు ఏవైతున్నాయో ఈ పుస్తకాలు. నిజానికి చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే ఈ మాస్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత, అందులో ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా డెవలప్ అయిన తర్వాత, మొబైల్స్ వచ్చిన తర్వాత పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య ఇంత ఉందా అనేది ఒక పెద్ద అనుమానాలు ఉండేది. కానీ ఇక్కడ మనం చూస్తున్న జనాభాలు కానీ పుస్తకాలు కొనే తీరు చూస్తే పుస్తకాల పట్ల ప్రజలకు ప్రేమ తగ్గలేదనే విషయం అర్థమవుతూ ఉంది. అయితే ఈసారి పుస్తకాల్లో కొత్త పుస్తకాలు, ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ కూడా పుస్తక ప్రదర్శనకు వస్తాను. నేను 2 years నుంచి డ్యూ టు కోవిడ్ ఎపిసోడ్ వల్ల పుస్తక ప్రదర్శన జరగలేదు. కొత్త పుస్తకాలు పెద్దగా కనిపించలేదు, పాత పుస్తకాలు కనిపించాయి. అయినా కూడా సాహిత్యము, అట్లాగే సోషల్ సైన్సెస్, వైజ్ఞానిక సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలకు, భాషా సంస్కృతి సంబంధించిన పుస్తకాలు కనిపించాయి. అయితే ఈసారి కొత్త జనరేషన్ బాగా కనపడ్డది. ఇంగ్లీష్ బుక్ స్టాళ్ళల్లో జనం ఎక్కువగా కనపడ్డారు. అంటే వస్తున్న కొత్త జనరేషన్ కూడా పుస్తకాలను హ్యాబిట్యుయేట్ చేసుకుంటున్న విషయానికి నిదర్శనం. ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలు ఏవైతున్నాయో ప్రతి జిల్లా సెంటర్లో జరగాలని, విద్యార్థులు కూడా అక్కడ పాఠశాల యాజమాన్యాలు కానీ లేదా చదువుకున్న తరం కానీ విద్యార్థులను ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలు ఎంకరేజ్ చేయాలని మనం కోరుకుందాం. భవిష్యత్తులో కూడా ప్రతి జిల్లా సెంటర్లో కూడా ఈ పుస్తక ప్రదర్శనలు కొనసాగాలని మనం ఈ సందర్భంగా కోరుకుందాం. ఈ పాఠకుల స్పందన ఎట్లా కనిపించింది మీకు? అంత ఉత్సాహంగా ఉన్నారా? ఎస్ పాఠకులు చాలా ఉత్సాహంగా యాక్చువల్గా లేదు, అంటే పుస్తకాలకు దూరమైన ఫీలింగ్ ఒకటి వచ్చింది. ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కూడా విపరీతంగా జనం వచ్చారు. అట్లాగే కొత్త కొత్త పుస్తకాలని, లిటరేచర్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా రాబోయే జ్ఞాన ప్రపంచానికి నిదర్శనాలుగా కనపడుతూ ఉంటాయి. కానీ పుస్తక ప్రదర్శన ఏదైతుందో ఇది వన్నే తగ్గలేదు. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇస్ ట్రిప్. దీని వైభవం కొనసాగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా కొత్తగా వచ్చే జనరేషన్కి ఈ ఇట్లాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని కోరుకుంటూ జిల్లా సెంటర్లో కూడా ఈ పుస్తక ప్రదర్శనలు వస్తే ఇంకా బాగుంటుందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ప్రధానంగా మేము స్వతంత్ర ఉద్యమం తర్వాత ఏ జ్ఞాన ప్రపంచాన్ని అయితే నెహ్రూ గారు తీసుకొచ్చారో ఆ ప్రపంచమే ఈరోజు ప్రధానంగా విద్యార్థుల్లో ఒక సైన్స్ పట్ల ఆసక్తిని, లిటరేచర్ పట్ల ఆసక్తిని తీసుకొచ్చింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ పరంపర కొనసాగించే ప్రయత్నంలో మేము కూడా ఈ పుస్తక ప్రదర్శనకి ఇంకా అతిథిగా ప్రేక్షకులు రావడంలో ఎంకరేజ్ చేసే ప్రయత్నాన్ని మా వైపు నుంచి కూడా మేము చేస్తాం.
మీరు ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తున్నారు, కోచింగ్ నిర్వహిస్తున్నారు, అలాంటి ఇక్కడ మీ స్టాల్స్ ఏమున్నాయి, ఏం జరుగుతుంది? అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుంది. చాలామంది యంగ్ జనరేషన్ చాలామందికి ఒక అభిప్రాయం అంటే పుస్తకాలు అంటే టైంపాస్ కోసం చదువుతారనే ఒక అభిప్రాయం ఉంది. అది సరైన అభిప్రాయం కాదు. పుస్తకాలు టైంపాస్ కోసం చదివే సెక్షన్ ఉంటుంది, కానీ పుస్తకాల ద్వారా జీవితాన్ని మార్చుకునే సెక్షన్ మరోవైపు ఉంటుంది. ప్రధానంగా యూత్, దోస్ హు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, వి గాట్ లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ యూత్ ఇయర్. అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన పుస్తకాలు కూడా వచ్చాయి. భవిష్యత్తులో ఇంకా కూడా అంటే ఇవాళ ఇక్కడ జరుగుతున్న ప్రదర్శనలన్నీ కూడా కొత్త పబ్లికేషన్స్కి కూడా దోహదపడ్డాయి. అయితే ఈసారి న్యూ బుక్స్ యొక్క అరైవల్ తక్కువ ఉంది, ఓల్డ్ బుక్స్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఇంగ్లీష్లోనే కొన్ని కొత్త పుస్తకాలు వచ్చాయి. భవిష్యత్తులో కూడా ఎవ్రీ ఇయర్ మారుతున్న పరిస్థితుల ప్రకారము కరెంట్ అఫైర్స్ మీద, కరెంట్ ఈవెంట్స్ మీద, కరెంట్ ఇన్సిడెంట్స్ మీద, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ ఇష్యూస్ రిప్రజెంట్ చేస్తూ మరిన్ని పుస్తకాలు రావాలని మనం కోరుకుందాం. మనం థ్యాంక్ యూ సార్. పుస్తక ప్రదర్శన చూసావా, ఎట్లా ఉన్నాయి పుస్తకాలు? It is good. From past 2 years, we did not come due to COVID pandemic. This year we came and the bookstores are very good. Which books? Novels which I like and my favorite books of Sudha Murthy, Ruskin Bond, like that. Okay. Which class? I'm studying in grade 8th from the Hyderabad Public School, Ramantapur. Thank you. చేగుండి చంద్రశేఖర్, జిందగీ ఇమేజెస్ అనే ఒక ఫెమిలియర్ ఫేస్బుక్ గ్రూప్కి అడ్మిన్ని. సో ఆ గ్రూప్ ద్వారా హైదరాబాద్ బుక్ ఫేర్కి కొంచెం నా వంతుగా ప్రచారం కల్పించాలని ఇక్కడికి వచ్చాను. ఇది 34వ ప్రదర్శన. కరోనా తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ జాగ్రత్తలు తీసుకొని పుస్తకాల గురించి, విజ్ఞానం గురించి ఇక్కడ గ్యాదర్ కావటము, చాలా జాగ్రత్తగా బుక్ బ్రౌజింగ్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన రంగాలలో రెగ్యులర్ నాలెడ్జే కాకుండా, అకాడమిక్ నాలెడ్జే కాకుండా సాహిత్యము, ఇతర రంగాల్లో కూడా వారి విజ్ఞానాన్ని పెంచుకోవాలి, మంచి పౌరులుగా మారాలని ఈ చాలామంది యంగ్ పీపుల్ నుంచి అండ్ ఓల్డ్ పీపుల్ వరకు వచ్చి ఈ బుక్ బ్రౌజింగ్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు 5-6 లక్షల మంది వచ్చి ఉంటారు. ఈ మొత్తము 200 పైన ఉన్న బుక్ స్టాల్స్, ప్రతి ఒక్క బుక్ స్టాల్ చాలా బిజీగా ఉంది. అండ్ నేను ముఖ్యంగా తెలుగుకు సంబంధించిన తెలుగు కథలు అనే అనువాద కథలు అండ్ సాహిత్య అకాడమీలో వివిధ భాషల నుంచి తెలుగులోకి అనువదించిన కథల్ని ఇష్టపడుతున్నాను నేను. ఇంకా నవోదయ పబ్లికేషన్స్లో కొన్ని పుస్తకాలు, అన్వీక్షిలో కొన్ని పుస్తకాలు అండ్ ఛాయా పబ్లికేషన్స్లో చాలా సరసమైన ధరలో, ఈ కాలంలో బుక్ ప్రింటింగ్ ధర ఎక్కువ పెరిగిన కాలంలో అన్ని బుక్స్ 170 రూపాయల రేంజ్లోనే అక్కడ లభిస్తున్నాయి. అదిగాక ఎవాల్వింగ్, ఇప్పుడు యంగ్ జనరేషన్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ అట్లనే వేరే భాషలలో పాపులర్ అయిన కథల్ని కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఆ ఛాయా పబ్లికేషన్ వారు మంచి సాహిత్య సేవ చేస్తున్నారు. ఆ స్టాల్ నెంబర్ 159. ఇలా కొన్ని స్టాల్స్ నేను చదవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇప్పటి వరకు నా ప్యాకెట్ ఎలో చేసినంత వరకు మంచి పుస్తకాలే కొనుక్కున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.